అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పీటా బ్రెడ్ అనేది ఒక మిడిల్ ఈస్టర్న్ బ్రెడ్ అనమాట. ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి దీన్ని పాకెట్ బ్రెడ్ లేదంటే పీటా పాకెట్స్ అని కూడా అంటారు. సో ఈ పీటా బ్రెడ్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఫలాఫల్, షవర్మా ఇలాంటి డిఫరెంట్ అయిన రెసిపీస్ చేసుకోవచ్చు. అయితే ఈ పీటా బ్రెడ్ని మనం ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. నేను ఈ రెసిపీ కోసం ఒక ప్యాకెట్ అంటే సుమారుగా 25 గ్రాములు ఈస్ట్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో 1 కప్ గోరువెచ్చటి నీళ్లు పోయాలి. 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఈస్ట్ పొంగి కనిపిస్తుంది. దీనిలో 1 కప్ మైదా పిండి వేసి బాగా కలపాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత 2-3 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత మీకు పిండిలో ఇలా బబుల్స్ కనిపిస్తాయి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పంచదార వేసిన తర్వాత మిగిలిన 2 కప్పుల మైదా పిండిని కూడా వేస్తున్నాను. పిండిని బాగా కలిపి పిండి ముద్దని తయారు చేయాలి. కావాలంటే దీనిలో ఇంకా కొంచెం పిండి వేసి కలుపుకోవచ్చు. దీన్ని కనీసం 5-6 నిమిషాలు ఒత్తి కలిపితే బాగుంటుంది. అప్పుడే పిండి సాఫ్ట్గా తయారవుతుంది. 6 నిమిషాలు పిండిని ఒత్తిన తర్వాత పైన ఆలివ్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఈ బౌల్లోకి ఒక మూత పెట్టి పిండిని కనీసం 2 గంటల పాటు పక్కన పెట్టాలి. 2 గంటల తర్వాత చూస్తే మీకు పిండి ఇలా పొంగి కనిపిస్తుంది. దీన్ని బయటికి తీసి కొద్దిగా పిండి చల్లి లైట్గా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఒక నైఫ్తో ఇదంతా ఈక్వల్ పోర్షన్స్ అయ్యేట్టు కట్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క పోర్షన్ని తీసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ట్రే మీద కొద్దిగా పిండిని చల్లి పైన ఈ పిండి ఉండల్ని పెట్టాలి. వీటన్నిటిని ఒక క్లాత్లో కవర్ చేసి ఇంకొక 30 నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత చూస్తే పిండి ఉండలు మళ్ళీ పొంగి ఉంటాయి. ఒక పీట మీద కాస్త పిండి చల్లి పొంగిన పిండి ముద్దని పెట్టి లైట్గా ప్రెస్ చేయాలి. ఇప్పుడు వీటిని చపాతీలాగా పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండేట్టు ఒత్తాలి. నెక్స్ట్ ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద పిండి పీటాని వేసి కాల్చాలి. ఇది రెండో వైపు తిప్పి కాల్చే టైంలో మీకు పీటా ఇలా పొంగి కనిపిస్తుంది. లోపల ఎయిర్ పాకెట్స్ లాగా తయారవుతాయి. పీటా బ్రెడ్ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఇదొక టెస్ట్ అన్నమాట. సో ఇవి 2 వైపులా బాగా కాలి మధ్యలో ఇలా పూర్తిగా ఉబ్బిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. అంతే, పీటా బ్రెడ్ తయారైనట్టే. వీటిని ఫలాఫల్, హమ్మస్తో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే వీటితో షవర్మా లాంటి డిషెస్ కూడా చేసుకోవచ్చు. సో మీరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో చేస్తే మీకు పీటా బ్రెడ్ బాగా సాఫ్ట్గా, ఫ్లఫీగా వస్తుందన్నమాట. సో ఈ పీటా బ్రెడ్ని ఒట్టి హమ్మస్ డిప్తో కూడా మీరు సర్వ్ చేయొచ్చు. అండ్ కొంచెం ఆలివ్స్తో కూడా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు చెప్పండి.